హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ శ్రీలాస్య. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మన ఛానల్లో మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు అయితే వచ్చాను. ఈరోజు రెసిపీ ఏంటంటే చూస్తున్నారు కదా, ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. ఏంటంటే ఇది ఎగ్ బిర్యానీ వచ్చేసి ఇదైతే సండే రోజు అయితే చేశాను. నార్మల్ రైస్తో చేశాను. చాలా బాగుంటుంది. బాస్మతి రైస్ లేకుండా ఇలా నార్మల్ రైస్తో ఎగ్ బిర్యానీ పిల్లలు ఇష్టపడేలా చేసేయచ్చు ఈజీగా. చాలా బాగుంటుంది. ఈ రెసిపీ వచ్చేసి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ మోర్ వీడియోస్ మై ఛానల్ అయితే చూస్తూ ఉండండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎమ్మీగా ఉండే ఎగ్ బిర్యానీ నార్మల్ రైస్తో ఈజీగా చేసేయచ్చు. ఓకేనండి, ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలో చూస్తూ ఉండండి. ఫస్ట్ ఎగ్స్ అయితే తీసుకోవాలి. ఎగ్స్ని అయితే ఇలా ఆయిల్ సాల్ట్ వేసుకొని అయితే ఉడికించుకోవాలి. ఆ తర్వాత రైస్ అయితే తీసుకోవాలి. 1 కేజీ రైస్కి అయితే చెప్తున్నా క్వాంటిటీ వచ్చేసి. నేనైతే చూసారా ఇలా రైస్ అయితే తీసుకున్నా కదా, వీటిని అయితే ఒక 3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత అందులో వాటర్ పోసి నానబెట్టుకోవాలి రైస్ని అయితే. ఆ తర్వాత గుడ్లు అయితే ఉడికిపోయాయి. గుడ్లు ఉడికిపోయిన తర్వాత ఇలా చాకుతో కానీ దేనితోనైనా కాట్లు అయితే పెట్టేసుకోవాలి. కాట్లు పెట్టుకున్న తర్వాత 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పక్కన అయితే పెట్టుకోవాలి ఎగ్స్ని అయితే. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో అయితే మనము రైస్ ఉడికించుకోవడానికి వాటర్ అయితే తీసుకోవాలి. అందులో హోల్ గరం మసాలా, లైట్గా జీలకర్ర, 1/2 స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెంగా ఆయిల్ వేసుకొని ఆ తర్వాత రుచికి సరిపడే అంత సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల రైస్ అయితే టేస్టీగా ఉంటుంది. ఇలా కొంచెం మరుగుతుంది కదా, మరుగుతున్న నీటిలోకి స్పైసెస్ అంతా టేస్ట్ అయితే వస్తుంది. ఆ తర్వాత ఈ స్పైసెస్ని అయితే తీసేసుకోవాలి. ఇలా స్పైసెస్ని తీసేసుకొని ఆ తర్వాత మన కడిగి పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, ఆ రైస్ని అయితే ఇందులో అయితే వేసుకోవాలి. ఇలా రైస్ వేసుకొని ఉడికించుకోవాలి. చూసారా, నార్మల్ రైస్తో చాలా చక్కని బిర్యానీ, చాలా టేస్టీతో చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకైతే పుదీనా, కొత్తిమీర వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత అందులోకి కొంచెంగా కసూరి మేతి వేసుకోవాలి. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఆప్షనల్ అండి అది. ఇలా వేసుకున్న తర్వాత లెమన్ అయితే ఒక 1/2 ముక్క లెమన్ అయితే పిండుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల అన్నం అయితే పొడి పొడిలాడుతూ వస్తుంది. చూసారా, ఇలా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకో బౌల్ పెట్టుకొని అందులో ఈ మ్యారినేట్ చేసుకున్న ఎగ్స్ అయితే ఉన్నాయి కదా, అందులో ఆయిల్ అయితే వేసుకొని ఈ ఎగ్స్ని అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా అయితే ఫ్రై అయిపోయాయి ఎగ్స్ని అయితే పక్కనకి అయితే తీసేసుకోవాలి. చూసారా, ఇలా చాలా చక్కగా అయిపోయాయి కదా ఎగ్స్ అయితే. వీటిని అయితే వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడైతే ఈ రైస్ అయితే ఉడికిపోయింది. ఒక 80% ఉడికితే చాలండి రైస్. ఇలా రైస్ ఉడికిన రైస్ని వేరే బౌల్లోకి అయితే ఇలా అయితే తీసుకోవాలి. చూసారా, ఇంత మట్టుకు ఉడికితే చాలు రైస్ వచ్చేసి. చూసారా, మళ్ళీ అదే బౌల్ తీసుకొని అందులో ఆయిల్ అయితే వేసుకొని ఒక 1/2 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఆ తర్వాత సాజీరా, హోల్ గరం మసాలాలన్నీ వేసేసుకోవాలి. ఇలా హోల్ గరం మసాలా వేసుకున్న తర్వాత కొంచెంగా జీలకర్ర వేసుకున్నాను లైట్గా, 1/2 స్పూన్. ఆ తర్వాత ఒక ఆనియన్ని, ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకైతే ఒక పచ్చిమిర్చి, ఒక 2-3 పచ్చిమిర్చి, ఒక 2-3 వెల్లుల్లిని మిక్సీ పట్టుకొని అయితే వేసుకున్నాను. ఒక టమాటాను ఇలా పేస్ట్లా చేసుకొని వేసుకున్నాను. తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి తగ్గట్టు కారం అయితే వేసుకోవాలి. కర్రీకి అయితే నేనైతే కారం పట్టించిన కారం అయితే వేసాను.
మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు. చూసారా, అందులో కొంచెం ఒక 1 స్పూన్ ధనియా పౌడర్, ఆ తర్వాత పెరుగు అయితే వేసుకోవాలి. ఒక 5-6 టేబుల్ స్పూన్ పెరుగు అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత చూసారా, ఆయిల్ అయితే పైనకి వచ్చింది కదా, మనకు ఫ్రై అయిపోయినట్టు కనిపిస్తుంది. ఆ తర్వాత కొన్నిగా ఒక టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఇట్లా చూసారా, ఆయిల్ అయితే పైనకి వచ్చింది. ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి ఫస్ట్ ఫ్రై చేసుకోవడం వల్ల. చూసారా, గ్రేవీ అయితే దగ్గరగా అయిపోయింది. ఇలా కొంచెంగా ఉడికించుకున్న తర్వాత దీన్ని అయితే ఇప్పుడు ఇందులో కొంచెంగా మనం ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ పుదీనా, కొత్తిమీర, కసూరి మేతి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. టేస్ట్ కోసమే కసూరి మేతి వేసుకోవడం. ఆ తర్వాత ఎగ్స్ని అయితే తీసేసుకోవాలి పక్కనకి. కొంచెంగా గ్రేవీని అయితే ఉంచేసుకోవాలి అందులో. చూసారా, ఇలా ఎగ్స్ని అయితే బయటకు అయితే తీసేసుకోవాలి. గ్రేవీని కూడా తీసేసుకోవాలి కొంచెంగా. కొంచెం అదే బౌల్లో ఉంచేసుకొని చూసారా, ఇలా గ్రేవీని అయితే పక్కనకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇలా అయితే దగ్గరకు అనుకొని ఈ ఉడికించుకున్న రైస్ని ఇందులో ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఇలా రైస్ వేసుకొని చూసారా ఎంత పొడి పొడిగా ఉందో. రైస్ అయితే చాలా బాగా వచ్చింది కదా. నార్మల్ రైస్తో ఈజీగా చేసేయచ్చండి మనం. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఏదైనా చేసుకోవచ్చు. బాస్మతి రైస్ ఉండాలని ఏం లేదు కదండి. అందుకోసమే ఇలా అయితే ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేయండి. ఫైనల్గా ఈ ఎగ్ మిశ్రమాన్ని అయితే ఇందులో అయితే వేసుకోవాలి. ఉడికించిన ఎగ్స్ని, గ్రేని ఇలా ఒక లేయర్లో రైస్ పైన వేసుకోవాలి. మీకు నచ్చితే, మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ అయితే వేసుకోండి. మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారో అన్ని ఎగ్స్ అయితే వేసుకోండి, ఇష్టం అది. ఇలా ఎగ్స్ని అయితే రైస్ పైన ఒక లేయర్ లాగా పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఈ గ్రేన్ అయితే దాని మీద వేసేసుకోవాలి. ఎంత బాగా కనిపిస్తుంది చూసారా. ఒక 2 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రైస్ పైన అయితే వేసేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర, మళ్ళీ మిగతా రైస్ని కూడా ఈ రైస్ పైన పెట్టేసుకోవాలి. లేయర్లలా వేసుకోవాలి. ఆ తర్వాత ఇలా రైస్ పెట్టేసుకున్న తర్వాత దాంతో పైన వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే, ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. ఇంకా మనకి నార్మల్ రైస్తో ఈజీగా చేసుకునే ఎగ్ బిర్యానీ. ఫుడ్ కలర్ అండి, ఎల్లో కలర్, ఫుడ్ కలర్, ఆరెంజ్, మీ దగ్గర ఏది అవైలబుల్లో ఉంటే అది వేసుకోవచ్చు. నేనైతే ఎల్లో కలర్ వేసాను, అది ఆప్షనల్ అండి. ఫుడ్ కలర్ వచ్చేసి అంతే. ఇలా పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉంటే సరిపోతుంది. ఎమ్మి ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చేసిందో ఎగ్ బిర్యానీ వచ్చేసి. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. Thank you for watching. Please subscribe, support my channel.
Thank you. Bye. Take care. Keep smiling for more videos. Until then, bye.